ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 22. మార్పు లేని తీర్పు నియమం. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. మత్తయి 7:2. ఈ ప్రకటన యాదృచ్ఛికమైనది కాదు, ఇది దేవుని శాశ్వత నియమం. ఇతరులకు నీవెలా తీర్పు తీరుస్తావో నీకు ఖచ్చితంగా అదే తీర్పు ఇవ్వబడుతుంది. ప్రతీకారం వేరు, ప్రతిఫలం వేరు. ఇతరులకు మనం ఏ కొలత ఉపయోగిస్తామో మనకు అదే కొలత ఉపయోగించబడుతుంది. యేసు మనకెదురయ్యే ప్రతిఫలం గురించి ఈ మాటలు చెప్పాడు. ఇతరులలో లోపాలు వెతకడంలో మనము నేర్పరులమైతే మనలో లోపాలు వెతికే నేర్పరులు కూడా ఉంటారు. ఇతరులకు నువ్వు ఏమి చేస్తున్నావో దాన్నే నీవు ప్రతిఫలంగా పొందుతావు. ఈ నియమము దేవుని సింహాసనం నుంచి వెలువడే శాశ్వత నియమం. కీర్తనల 18, 25, 26 చూడండి. ఈ విషయాన్నే రోమా 2:1 మరింత విపులీకరిస్తుంది. ఇతరులలో ఏది నేరమని తీర్పు తీరుస్తామో మనము కూడా అదే విషయంలో నేరస్థలం. దేవుడు క్రియను మాత్రమే చూడడు, ఆయన క్రియకు మూలమైన ఆలోచనల్ని ఉత్పత్తి చేసే హృదయపు లోతుల్లో చూస్తాడు. కొన్నిసార్లు మన ప్రవర్తన మనము బైబిల్ను నమ్మడం లేదేమో అన్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకు రోమా 2:1 ఉన్న బైబిల్ సత్యాన్ని మనం నిజంగా నమ్ముతున్నామా? ఇతరులలో ఏది నేరమని తీర్పు తీరుస్తామో మనం కూడా అదే విషయంలో నేరస్తులమని నమ్ముతున్నామా? నమ్ముతున్నట్లయితే ఇతరులలో మనకు కనిపించే నటన, వంచన, కృత్రిమత్వము మనలో కూడా ఉన్నాయని నమ్ముతున్నామా? అవును. దేవుని కృప లేనట్లయితే ఇవన్నీ ఇంకా చాలా చెడు స్వభావాలు నాలో కూడా ఉండేవి. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే హక్కు నాకు లేదు అని చెప్పగలిగే వినమ్రత నీలో ఉందా? దేవుని బిడ్డలో ఉండవలసినవి దీనత్వము మరియు అణకువ. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి 7:1 అని యేసు చెప్పాడు. ఇతరులకు మనము ఏ తీర్పు తీరుస్తామో మనకు అదే తీర్పు తీర్చబడుతుందని కూడా యేసు చెప్పాడు. నా దేవా, ఇతరులకు నేను తీర్చిన తీర్పునే నాకు తీర్చు అని మనలో ఎవరైనా దేవుని ఎదుట నిలబడి ధైర్యంగా చెప్పగలరా? ఇతరులు పాపాత్ములని మనము తీర్పు తీర్చాము. దేవుడు మనకు కూడా అదే తీర్పు తీర్చినట్లయితే మనం కూడా పాపాత్ములే కదా, మనము నరకపాత్రులమే కదా. దేవుడు మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు శిలువ మీద క్రీస్తు బలియాగాన్ని కొలతగా తీసుకుని తీర్పు తీరుస్తాడు.